ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా. దానికి కేటీఆర్ గారిని అవమానించే అభిమానులు, అలాగే కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. సిరిసిల్ల జిల్లాలో 2000 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని 2000 ఎకరాలు బీఆర్ఎస్ లీడర్లందరూ అక్రమంగా దొంగతనంగా పట్టాలు చేపించుకొని దానికి రైతు బంధు పొందిరు, రైతు బంధు తీసుకున్నారు. ఈ 2000 ఎకరాలు ఈ 2000 ఎకరాలలో ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 250 ఎకరాల భూమిని రికవరీ చేసింది. ఇంకా మిగతా భూమిని కూడా రికవరీ చేయబోతుంది. దీన్ని బట్టి నేను ఒకటి అడుగుతున్నా, కేటీఆర్ గారు, మీకు తెలియకుండానే ఈ 2000 ఎకరాలు మీ పార్టీ నాయకులు ఆక్రమించుకున్నారా? మీకు తెలియకుండానే ఈ 2000 ఎకరాలకి మీ పార్టీ నాయకులు రైతు బంధు తీసుకున్నారా? ఈ 2000 ఎకరాలకు గాను వాళ్ళు తీసుకున్న రైతు బంధు విలువ 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు. ఈ 10 కోట్ల రూపాయలు ఎవరబ్బ సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రజలు కష్టం అనక, నష్టం అనక, ఎండ అనక, వాన అనక కష్టపడి సంపాదించుకొని మీకు ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులు కట్టిన డబ్బులని ఈ రకంగా మీరు మీ పార్టీ నాయకులకు దోచిపెట్టారు. ఈ 10 కోట్ల రూపాయలని మీరు రికవరీ చేయగలుగుతారా? ఈ 10 కోట్ల రూపాయలు మళ్ళీ ప్రజలకు ఇస్తారా? మీకు తెలియకుండానే ఈ భూములను ఆక్రమించారా మీ పార్టీ నాయకులు? దీనికి సమాధానం చెప్పండి. ఎవరైతే కేటీఆర్ గారిని ఇప్పుడు నేను అడుగుతున్నా అనేసి నన్ను కింద కామెంట్లో అడుగుతున్నారు కదా, వాళ్ళు ఒకళ్ళు మీరు కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఇది ప్రజలను దోచుకోవడం అనరా? ఇది రాష్ట్రాన్ని దెబ్బతీయడం అనరా? ఏమంటారు? ఒక్కసారి ఆలోచించండి, వివేకంతో ఆలోచించండి.